టీఆర్సీ అనేది అర్మేనియాలో ఎలా ఉపయోగపడుద్ది అన్నది మాట్లాడుకుందామండి. అర్మేనియన్ టీఆర్సీతో ఎన్ని దేశాలు తిరగచ్చు, ఎన్ని దేశాల్లో పనిచేయచ్చు అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్కి రీసెంట్గా టీఆర్సీ వచ్చిందండి. అది తనకి ఎలా వచ్చింది, దానివల్ల తనకి ఎంత ఉపయోగపడింది అన్నది మాత్రం చెప్తాను. ఇప్పుడు తను అర్మేనియా రాగానే టీఆర్సీ ఏ కంపెనీ ఇస్తుందో అది చూసుకుని అందులో జాయిన్ అయ్యాడండి. తను జీతం కూడా చాలా తక్కువ అండి. అర్మేనియన్ కరెన్సీలో 1,50,000 ఏఎండి. ఎంత హార్డ్గా ఉన్నా కానీ టీఆర్సీ కోసం తప్పక చేసుకున్నాడండి. ఇన్నాళ్ళలోని టీఆర్సీ కావాలంటే తక్కువ జీతానికి పనిచేయాలి, కష్టపడి పని చేయాల్సి వస్తుందండి. టీఆర్సీ వాళ్ళు మనకు అప్లై చేయాలంటే ముందు వాళ్ళ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. తను అదే నమ్మకాన్ని సంపాదించుకున్నాడండి. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కష్టపడి పనిచేసాడు వాళ్ళ ముందు. ఆయన కొన్ని నెలల్లోనే తనకి టీఆర్సీ అప్లై చేశారండి. వాళ్ళు అప్లై చేసిన కొన్ని రోజులకైతే టీఆర్సీ వచ్చేసింది. కానీ అది మనోడి చేతికి ఇవ్వకుండా ఒక షాక్ ఇచ్చారు వాళ్ళు. వచ్చిన టీఆర్సీ అయితే వాళ్ళు చేతికి ఇవ్వలేదండి. కంపెనీలో ఉంటది, నువ్వు వెళ్ళినప్పుడు ఇస్తానన్నారంట. వాళ్ళు అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉందండి. టీఆర్సీ వచ్చిన తర్వాత అది తీసుకుని ఇండియన్స్ మానేస్తున్నారు. కానీ మనోడు ఊరుకోలేదు. వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేసి ఆ టీఆర్సీని రూమ్ కి తెచ్చేసాడు. నెక్స్ట్ రోజు నుంచి ఆ జాబ్ కు వెళ్ళడం మానేశాడండి. వాళ్ళు కూడా ఆ టీఆర్సీని క్యాన్సిల్ చేస్తామని మెసేజ్లు కూడా పెట్టారు. తను అవేం పట్టించుకోకుండా ఆ టీఆర్సీ కార్డు పట్టుకుని కొత్త జాబ్ నెత్తుకోవడానికి వెళ్ళాడండి బయటికి. లక్ మన ఒడివైపు ఉన్నట్టుంది. 2 రోజుల్లోనే జాబ్ దొరికింది. అది కూడా ఒక మంచి వేర్ హౌస్ లో. ఇంతకు ముందులాగా హార్డ్ వర్క్ అయితే కాదండి, వర్క్ అయితే చాలా బాగుందంట. టీఆర్సీ రాకముందు 1,50,000 జీతానికి చేసేవాడండి. ఇప్పుడు జాయిన్ అయింది అయితే 2 లక్షలు. 2 మంత్స్ కంటిన్యూగా చేస్తే ఇంకొక 60,000 పెరిగే అవకాశం కూడా ఉందండి. అందరి లైఫ్ లోనే ఇలాగే జరుగుద్దని చెప్పట్లేదు. టీఆర్సీ ఉంటే వర్క్లు బాగుంటమే కాకుండా మంచి జీతాలు కూడా వస్తాయి. టీఆర్సీ రావడానికి 2 మార్గాలు ఉంటాయండి. మనం ఒకళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు, లేకపోతే మనం ఓన్ గా డబ్బులు పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది. టీఆర్సీకి యూరోప్ కి ఉన్న లింక్ ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి. నా వీడియోలు మీకు ఎంతో కొంత ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను రెట్టింపు ఉత్సాహంతో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఉంటానండి, బాయ్.